హాయ్ అండి, మన వంటింటి రుచిగా స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లోని మురుకులు చేసుకుందామండి. మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు మురుకులు తింటే భలే టేస్టీగా ఉంటాయి కదండి. ఈ టేస్ట్ మనకు రాదేమీ అని అనిపిస్తుంది. అలా ఏం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు అండి. మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించానండి. బయట క్రిస్పీగా లోపల గుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు అండి. దీన్ని వేసుకొని వేపుకుందాము. 1 నిమిషం నుంచి 2 నిమిషాలు వేపుకోవాలండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని, ఎక్కువ వేగవలసిన అవసరం ఏం లేదు. వేగాయండి కొద్దిగా వేగాక 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకున్నామండి. మనం మినప్పప్పు ఎంత తీసుకుంటామో పుట్నాలు కూడా అంత తీసుకొని, ఇది కూడా 1 మినిట్ వేపుకోవాలండి. ఎక్కువ వేగవలసిన అవసరం ఏం లేదు. పుట్నాలు కూడా ఇదిగోండి వేగాయండి. ఇంత వేసి సరిపోతుంది. మరి కలర్కి తరవాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారినాక దీన్ని మెత్తని పౌడర్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ అయినా తాంబాలం తీసుకొని దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి అండి. దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పుట్నాలు ఉంది కదండి, అది వేసేసుకోవాలి. నేను మెత్తగా పట్టేసుకున్నాను. ఏదన్నా గరుకుగా ఉంటే జల్లించుకోండి. నేను మెత్తగా పట్టించుకున్నాను కాబట్టి జల్లించుకోవడం లేదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు 2 వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కరిగించి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి కరిగించి వేసేసుకుంటున్నాను. వేసుకొని నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా కలుపుకున్నాము. మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి కొద్ది వాటర్ వేసుకుంటూ మురుకుల పిండిలాగా కలుపుకోవాలండి. ఇదిగండి పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి, ఇట్లా సాఫ్ట్గా. ఇప్పుడు మనం మురుకులు వేసే పావు తీసుకొని దాంట్లోకి ఎదగండి స్టార్ పువ్వు ఒకటి ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని దీంట్లో స్టిక్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ రుద్దుకున్నామండి. లోపల ఆయిల్ తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు దీన్ని మురుకుల పావులు పెట్టేసుకొని దీన్ని మురుకులాగా ఒత్తుకోవాలండి ఆయిల్లో, అంతే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు మనము పొడిగా ఒత్తుకోవాలండి. మురుకుల్లాగా కాకుండా ఇలా పొడిగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనము స్వీట్ షాప్ స్టైల్లో చేసుకుంటున్నాం కదండి, అందుకే ఇట్లా పొడిగా ఒత్తుకోవాలండి. స్టవ్ను లో టు మీడియంలో పెట్టి వేపుకోండి. హైలో పెట్టి వేపుకున్నారంటే కలర్ వస్తుంది కానీ లోపల మంచి కుక్ అవ్వదు, క్రిస్పీనెస్ రాదండి. ఇప్పుడు కొద్దిగా వేగాయి కదా, వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము. వేగాయండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మిగతా పిండిని వేసుకున్నామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి లోపల గుల్లగా బయట క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మురుకులు రెడీ అండి.